తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలిపారు. గ్లోబల్ సమ్మిట్కు అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని, ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు వచ్చారన్నారు. హైటెక్ సిటీ ఏర్పాటుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఈయన మొత్తం కూడా హైటెక్ గురించి మాట్లాడుతుంటే దీంతోనే రేపు ఉద్యోగాలు వస్తాయి, మన హైదరాబాద్ ఇన్కమ్ పెరుగుతుంది, మనం అంతా డెవలప్ చేసుకోవచ్చు అని వారి ఆలోచన చూస్తే వారు ఆ రోజు అసెంబ్లీలో రోజు నేను రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడిని, ఆయన చెప్పేది వినేవాడిని. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన అనుకునే దానికంటే ఎక్కువ దాటిపోయినాం. ఎందుకంటే దానికి మొదటి కారణం ఆయన అయితే, రెండో కారణం రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము డివైడ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకుపోయినాం. అలాంటి ముఖ్యమంత్రి గారితో మా రైజింగ్ తెలంగాణ 2047 ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా వేలాది మంది ఇన్వెస్టర్స్ పిలుచుకుంటూ ఇప్పటికే చాలామంది వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి మెయిల్స్, మేము కూడా అటెండ్ అవుతున్నామని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ని దేశం కాదు మాకు పోటీ అని చెప్పి ప్రపంచ స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఈ ఈవెంట్ జరుగుతున్నాం సార్. మీరు తప్పకుండా రావాలి. మీరు హైదరాబాద్లో ఫౌండర్ చేసిండ్రు, మీరు వచ్చి కూడా మీరు మీ స్టేట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నావు, డెవలప్ అవుతుంది. మీరు కేంద్రం సహకారంతో మీరు నిధులు తెచ్చుకుంటున్నావు. మాకు సమయం ఇవ్వాలని నేను పర్సనల్గా నాకున్న వ్యక్తిగతంగా 30 ఏళ్ళకెళ్ళి పరిచయం, అలాగే మా ముఖ్యమంత్రి గారు తరఫున